తోటి మొత్తం టోటల్గా నారుమట్టు మొత్తం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 3 ఎకరాల నర్సరీని మొత్తం టోటల్గా RPS 76 తోటి విత్తన శుద్ధి చేయడం అనేది జరిగింది. చూడండి, నారు మొత్తం టోటల్గా వర్షాలు వచ్చి వాస్తవంగా ఏంటంటే నారు మొత్తం టోటల్గా చనిపోతూ ఉంటుంది. అంతేగా రాము, ఈ వారం రోజుల నుంచి ఏంటంటే రైతులు గొగ్గోలు పెడుతున్నారు, నర్సరీ ఓనర్లు కానీ రైతులు కానీ నార్లు చేస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ రాము, ఇక్కడ రెడ్డి గారి మన విత్తన సాయిరెడ్డి నర్సరీలో చూడండి, ప్రసాద్ గారు ఇక్కడ 3 ఎకరాలకు కూడా విత్తన శుద్ధి చేపించడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చావు మొక్క కూడా కనబడతలేదు. ఎంత గ్రోత్ అనేది ఉండటం అనేది జరిగిందో చూడండి. ఇలాంటి నర్సరీ ఓనర్లు ఉంటే రైతులందరూ కూడా హ్యాపీగా నారని పెంచుకోవటం అనేది చేయొచ్చు. ఇది చూడండి ఎంత చూడండి రైతులది అంతా కూడా, ప్రతి రైతు దానికి కూడా RPS 76 తోటి విత్తన శుద్ధి చేయడం అనేది జరిగింది. విత్తన శుద్ధి చేసిన తర్వాత మీరు ఏం తేడా గమనించావు రాము, ఒకసారి క్లియర్గా చెప్పు. విత్తన శుద్ధి చేసిన తర్వాత సార్ మాకు వేరు వ్యవస్థ బాగా వచ్చింది. కొద్దిగా ఈ గ్రోత్ కూడా బాగానే ఉంది సార్. ఓకే, ఈ కుళ్ళుడు అనేది కొద్దిగా తగ్గింది. మాకు కుళ్ళుడు అనేది తగ్గింది, అది మీరు గమనిస్తూ ఉన్నారు. కొద్దిగా సంవత్సరం తగిలింది, కొద్దిగా తగ్గించిన ఏడు కూడా మేము మందులు వాడినాం. ఇది కూడా కొద్దిగా కవరప్ చేసింది అంటారు. కానీ ఏరు వ్యవస్థ అయితే బాగా వచ్చింది సార్. ఏరు వ్యవస్థ బాగా వచ్చింది, ఇలాగ చూపెట్టారు కదా మొత్తం. ప్రసాద్ గారు, రాముకు మీరు ఇచ్చారు RPS 76. యాక్చువల్గా మన రెడ్డి గారికి చేపించడానికి వచ్చాము, కానీ రాముని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రసాద్ గారు, ఇలాంటి మనిషి కలిపేప్పటి నుంచి కూడా మనిషి హ్యాపీగానే ఉన్నాడు సార్. అంతేనా సార్? ఒక మనం చెప్పిన మాటని వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకొని మంచిగా పనిచేశారు. ఇలాంటి రైతులు కావాలండి, ఇలాంటి రైతులు కావాలి. ఇప్పుడు రాము, మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మిర్చి? 3 ఎకరాలు తోట వేస్తా సార్. తోట వేస్తారు. 2 ఎకరాలు పత్తి వేసిన. మరి ఈసారి మరి RPS ని ఎన్ని ఎకరాలలో వాడాలనుకుంటారు రాము? నేను మొత్తం 3 ఎకరాలు వాడతా సార్. అంతేనా రాము? 1 ఎకరానికి వాడరా? మొత్తం 3 ఎకరాలు వాడాల్సిందే, మీకు అక్కడ తీసుకోవాల్సిందే. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. మంచి. ఓకే ప్రసాద్ గారు, నమస్తే. మీ పోరాటానికి ధన్యవాదాలు సార్. ఇలాంటి రైతులు ఉంటే ఖచ్చితంగా మన సబ్జెక్టు, మన ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం మీద రైతుకు ఒక నాలెడ్జి కల్పించాలి. రాము లాంటి యువ రైతులకు నాలెడ్జి వస్తే ఆటోమేటిక్గా మూమెంట్ అనేది ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. RPS ఒక వరం రాము. ఖచ్చితంగా ఈసారి మంచి హీల్డింగ్ తీద్దాం రాము. నమస్తే, నమస్కారం.